ఎలక్షన్స్ కు టైం దగ్గర పడే కొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అధికార టీడీపీ విపక్ష వైసీపీ ముఖ్య నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్న జగన్ కు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. అటు వైసీపీలో చేరిన సినీ నటుడు మోహన్ బాబు ఏపీ సర్కార్పై విమర్శలు చేశారు. ఇక స్పెషల్ ప్యాకేజ్ కు ఒప్పుకుంటూ బాబు సంతకం చేసిన లెటర్ను రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరమైంది. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ, కేసీఆర్ కు జగన్ తొత్తుగా మారారని ఆరోపించారు. వైసీపీ గెలిస్తే ఏపీకి పెట్టుబడులు కూడా రావన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తర్వాత నంద్యాలకు వెళ్లారు బాబు. మళ్లీ గెలిస్తే నంద్యాలను జిల్లాగా చేస్తామని ప్రకటించారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానికి కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వలేకపోయారని చెప్పారు. ఆయన కుటుంబానికి నేను అండగా ఉంటానని తెలిపారు. అక్కడి నుంచి నువ్వు డి అంటే నేను కూడా డి అంటా. నీకు సెంటిమెంట్ కావాలి, మీరు పనిచేయరు, మీకు మాత్రం అక్కడ సపోర్ట్ కావాలి. ఇక్కడ మాత్రం మాలో చిచ్చు పెట్టి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దేశంలో నెంబర్ 1 గా చేస్తా, తెలంగాణ కంటే మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇది నా కమిట్మెంట్, ఇది నా ప్రామిస్ మీ అందరికీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ అవినీతి పరుడని ఆరోపించారు ఫరూక్ అబ్దుల్లా. కాంగ్రెస్ తనకు సీఎం పదవి ఇస్తే 1500 కోట్లు ఇస్తానని జగన్ తనతో అన్నాడని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. జగన్ కు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు ఫరూక్. బాబుకు మద్దతు తెలిపిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా టీడీపీ తరపున ప్రచారం చేశారు. और मुझसे कहा, मैं जगन को याद दिलाना चाहता हूं, मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहां का वजीर आला बनाएगा मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं. देखिए कहां से आया वो रुपया. क्या इनके पास कोई जमीन में खजाना रखा हुआ है? वो भी तो लूट के लाया होगा. మరోవైపు సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలో చేరారు. కొడుకు మంచు విష్ణుతో కలిసి లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు. పార్టీ కండువా కప్పి మోహన్ బాబును వైసీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై చర్చకు తాను సిద్ధమన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు. ఆ తర్వాత పాంప్లెట్స్ చేశారు. ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని ఉత్తరం రాశాను. అయ్యా, మొదటి విడతలో పూర్తిగా రాలేదు, 2వ విడతలో ఇలా జరిగింది, 3వ విడత అసలు రానే లేదు. మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది 19 కోట్ల చిల్లర. అన్ని ఎస్సీ అని, ఎస్టీ అని, కాపు సోదరులకని అన్ని రావాలి. ఇదిగో అంకెలు అని పంపించాం. దానికి సమాధానం ఎదుగుతున్నారు. ఇక ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకొచ్చింది. స్పెషల్ స్టేటస్ కు బదులు ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకుంటూ బాబు రాసిన లేఖను బయటపెట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అభినందనలు తెలుపుతూ బాబు లేఖ రాశారని చెప్పారు గోయల్. The state government has worked out the possible grant that the state might have received in the form of additional central share had special status been accorded to the state. We have not worked out. State government has worked out the amount, and this amount works out to 3,500 crores per year, and the total amount for 5 years around rupees 17,500. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార, విపక్ష పార్టీల విమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.